వచ్చేసి టైర్ పంక్చర్ అయింది. హౌసింగ్ టైర్ బయట మొత్తం వర్షం పడ్డది, బురద బురద ఉంది. ఇప్పుడు మనకు లోడింగ్ వచ్చేసి ఇప్పుడు మట్టి లోడింగ్ వచ్చింది. మనకు వరంగల్ సైడ్ ములుగు జిల్లా మల్లంపల్లి దగ్గర అయితే మనకు లోడింగ్ పాయింట్ పడ్డది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రోడ్డు చూస్తున్నా, ఇది సిద్దిపేట నుంచి ఉస్నాబాద్ ఎల్కతూర్తి వెళ్ళే రోడ్డు ఇప్పుడే వేస్తున్నారు. అక్కడక్కడ రిపేర్లు ఉంది, ఒక చోట కంప్లీట్ అయింది, ఒక చోట కంప్లీట్ కాలే. ఈ రోడ్లో స్లోగా రండి, వీలైతే ఈ రోడ్డు వేరే రోడ్లో అయినా సరే వెళ్ళండి. ఈ రోడ్డు మాత్రం కొంచెం రిపేర్లు ఉంది. లోడ్ బండి వస్తే జాగ్రత్త చూసుకొని రావాలి. ముందర అవతల సైడ్ మొత్తం వర్కే నడుస్తుంది. ఆ రోడ్ అంతా లెఫ్ట్ సైడ్ అంతా సింగిల్ వేలోనే చాలా జాగ్రత్త నుంచి అతి జాగ్రత్తగా రావాలి. జాగ్రత్తగా రావాలి, అంతేకాకుండా కొంచెం స్లోగా రావాలి. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు వన్ వే రోడ్ అయింది, అవతల సైడ్ వర్క్ నడుస్తుంది కాబట్టి. ఇక్కడ వెహికల్స్ కి బాగా ఇబ్బంది అయితే ఉంది. ఈ రోడ్ కంప్లీట్ అయిన దాకైతే ఇబ్బంది ఇట్లనే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ రోడ్ వర్క్ అయితే నడుస్తుంది. చాలా చోట్ల రిపేర్ అయితే జరుగుతుంది రోడ్డు. వరంగల్ అవుటర్ ఎక్కి ఇప్పుడు ప్రజెంట్ మనమైతే మల్లంపల్లి ములుగు హైవే మీద నుంచి వెళ్తున్నాము. మల్లంపల్లి దగ్గర నుంచి 3 కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకు లోడింగ్ పాయింట్ అయితే వస్తుంది. కిందికి వెళ్ళి రైడ్ తీసుకుంటే వరంగల్ వెళ్తాం అనమాట. స్ట్రైట్గా మనకైతే ములుగు హైవే ఇది. మల్లంపల్లిలోకి అయితే మనం ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత రైట్కి తీసుకోవాల్సి ఉంటుంది. రైట్కి తీసుకొని ఒక 3 కిలోమీటర్లు లోపలికి వెళ్తే మనకు లోడింగ్ పాయింట్ వస్తుంది అనమాట. మల్లంపల్లి హైవే మీద నుంచి మనం రైట్ తీసుకొని లోడింగ్ పాయింట్కి వెళ్తుంటే ఈ రోడ్ అంతా అయితే కూడా మనకు గుంతలు ఉందన్నమాట. సో మనకు వెళ్ళడానికి బాగా టైం అయితే పట్టింది. ఉన్నది 3 కిలోమీటర్ల దూరమే, కానీ మనకు చాలా టైం అయితే పట్టింది రోడ్డు బాగాలేకపోవడం వలన. సో అక్కడ రెండోది లైట్ ఫెసిలిటీస్ అయితే ఏమీ లేదు. అక్కడ లోడింగ్ చేసుకోవడానికి లోడింగ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం రివర్స్లోనే రావాల్సి ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ అట్లా వెహికల్. ఎందుకంటే సో అక్కడికి వెళ్ళడమే కానీ అక్కడనే టర్న్ చేసుకోవడానికి అయితే మనకు ఆప్షన్ లేదు. సో లోడింగ్ అయిన తర్వాత కొంచెం కష్టంగా రివర్స్ తీసుకొని అయితే రావాల్సి ఉంటుంది. ఇదే అన్నమాట మనకు లోడింగ్ పాయింట్ వచ్చేసి. హిటాచి బండి ఆపరేటర్ కూడా మల్లంపల్లి నుంచి అయితే మనతో పాటు వచ్చిందనమాట, మన వెహికల్లోనే. సో ప్రజెంట్ ఇప్పుడు మన బండి వెనకలో డోర్ వేసుకునేటప్పుడు ఆ డోర్ పైన పడకపోతుంటే బండి యొక్క బకెట్తో కొంచెం దగ్గరకు అనుకొని డోర్ అయితే వేసేసినాము. డోర్ వేసిన తర్వాత ఇప్పుడు ఆయన అయితే లోడింగ్ స్టార్ట్ చేసిండు అనమాట మనకు. సో ఇక్కడ బాగా అయితే చీకటిగా ఉంది, లైట్ అయితే లేదు. వీడియో కూడా అంతంత మాత్రమే మనకు కనిపిస్తుంది, ఎందుకంటే బండి యొక్క లైట్ ఉంది కాబట్టి. సో అంతంత మాత్రాన మనకు కనిపిస్తుంది.
మన బండి లోడింగ్ అయిపోయిన తర్వాత ఇటాచి డ్రైవర్ వచ్చేసి ఆయన పార్కింగ్ ప్లేస్లోకి వెళ్ళిందనమాట. అక్కడికి వెళ్ళి పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మనమైతే ఒక 1/2 కిలోమీటర్ వరకు రివర్స్లో వెళ్ళాలి. రివర్స్లోకి వెళ్ళిన తర్వాత రివర్స్లో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మలుపుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మనము పోయినా కాంటా కావాలి. ఫస్ట్ బండి కాంటా అయిన తర్వాత అక్కడ పట్ట కట్టుకొని బయలుదేరుతాం. రాని రాని లెఫ్ట్ కట్ చేసుకో. ఏంటి ఈ రోడ్ ఎక్కడ మలుపుకోనికి లేదు. ఇగో రోడ్ అంతా ఎక్కడ దాకా? ఇంకా ఆడదాకా హైటచ్ దాకా పోవాలి. ఏడదాకా ఈడ మలుతుంది. ఇక ఈడ దాకా సేమ్ అసలు యాక్స్టేజ్. నేను డైరెక్షన్ చెప్తాను ఉంటాను, నువ్వు వచ్చేసి దా. అక్కడ చేసుకో. అవతల కట్ చేయి రైట్కు. ఓకే రైట్ సరిపోతుందిలే. ఈ నైట్లో అయితే పని ఫిక్స్ రావాలండి కదా. జరగా వెనకలో జరగదు మంచి కంఫర్టబుల్గా. ఇంటి పని కాంట అవసరం లేదా మళ్ళీ? ఐడియా ఉంది కదా. ప్రజెంట్ మనము లోడింగ్ అయిపోయిన తర్వాత మట్టి రోడ్డును దాటుకొని హైవే మీదకి అయితే వచ్చినాం అనమాట. హైవే ఎక్కిన తర్వాత మనకు ఒక ముందరికి ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక కాంటా ఉంటుంది. అక్కడ కాంటా వేయించుకొని కాంటా రిసిప్ట్లు తీసుకొని ఆ పక్కనే ఇంకొక ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి బండి లోడింగ్ పేపర్స్ కూడా తీసుకొని ఆ తర్వాత మనం పట్టా కట్టుకొని బయలుదేరాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి. లోడింగ్ పేపర్లు తెచ్చుకోవడానికి అయితే పోయినాము. పేపర్లు తీసుకొని వచ్చే లోపే వర్షం స్టార్ట్ అయిపోయింది. పేపర్లు తీసుకొని వచ్చిన తర్వాత పట్ట కట్టుకుందాం అనుకున్నాము. ఆ లోపే వర్షం అయితే పడుతుంది. వేసేయి ఇంకా ఇంతేనా? పైకి అయితే
ఏమైందో పోనీ చూద్దాంపా. ఈ మనిషి ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది. బండి తీసుకురమ్మని లేదు, దిగిరమ్మని చెప్పిన. బండి దిగబడ్డది. అదే అశోక్ లైలాండ్. అందరం కలిసి పోయి దొబ్బితే బయటకు వస్తుందేమో దాన్ని. ఇగో ఇక్కడ మొత్తం బురద ఉంది. ఇక్కడ నుంచి పోయినాం అనుకో మనకు దిగవాడుడే. అక్కడ కూడా మొత్తం బురదనే ఉంది, ఆ పక్కన కూడా.